నమస్తే అనురాధరావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రంలో 11,454 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో 35 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఏ స్కూల్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఏ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ఎక్కడ క్లారిటీ లేదు. ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు వసూలు చేస్తున్నారు. దాన్ని ఆన్లైన్లో కూడా కొన్ని స్కూళ్ళు పెట్టడం లేదు. ఖచ్చితంగా ఫీజుల ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎంత ఫీ పే చేస్తున్నారు, ఎంత వచ్చింది, ఎంతమంది స్టూడెంట్లు ఉన్నారు, దేనికి వసూలు చేసింది అన్నది క్లారిటీగా ఆన్లైన్లో ఉండాలి. మరి అట్లాంటిది ఏదీ లేదు. చాలా వరకు వాళ్ళ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూనే ఉన్నాయి, దోపిడీ చేస్తూనే ఉన్నారు. మరి దీన్ని రెగ్యులరైజ్ చేసి ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొచ్చి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇంతవరకు జరిగింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇంతవరకు పేపర్లకే వస్తుంది, చట్టం వస్తుంది అని రోజు వార్తల్లో రావటం తప్ప ఏమీ జరిగింది లేదు. దీన్ని ఖచ్చితంగా వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు లక్షల్లో ఫీజులు కట్టలేక ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళలేక చదువుకు దూరంగా కొందరు ఉంటున్నారు. వాళ్ళందరికీ విద్య అందాలంటే ఈ ఫీజుల నియంత్రణ చట్టం రావాలి. పేరెంట్స్కి భయం పోవాలి. ఎందుకంటే అమ్మో విద్యా సంవత్సరం వచ్చిందంటే ఎట్లా కట్టాలి అన్న ఆందోళనలో టెన్షన్కు గురవుతూ ఉంటారు పిల్లలు. నెల రోజుల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ ప్రారంభం అయ్యే కంటే ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే బాగుంటుంది. చాలామంది పేరెంట్స్కి ఊరట కలుగుతుంది. ఆల్రెడీ కొన్ని స్కూళ్ళు ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి, ఎక్కడా ఆగడం లేదు. ఎందుకంటే చట్టం వస్తే తక్కువ కట్టించుకోవాల్సి వస్తుందేమన్న ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ పేరెంట్స్ని ప్రెషర్ చేస్తున్నారు. ఫీ పే చేసేయండి అని. మరి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అట్లాగే స్కూళ్ళల్లో ఈ స్టేషనరీలు, యూనిఫామ్లు, షూస్ ఇట్లాంటివి సేల్ కాకుండా ఎక్కడైనా కొనుక్కునే విధంగా వాళ్లకు అనుమతులు ఇవ్వండి. ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లకి అమ్ముతారు. పేరెంట్స్ అఫోర్డ్ అందరూ చేయలేరు. బయట వెళ్తే తక్కువ ధరకు దొరుకుతాయి, తెచ్చుకుంటాము అన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి దీన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఎల్కేజీ చదివించాలి, యూకేజీ అంటేనే లక్షల్లో అడుగుతున్నారు. మరి అదే కార్పొరేట్ స్కూళ్ళు అయితే 4 లక్షల నుంచి 10 లక్షల దాకా ఫీ వసూలు చేస్తున్నారు. దీనిపైన వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఎడ్యుకేషన్ కమిషను, తర్వాత విద్యాశాఖ అధికారులు ఈ స్కూళ్ల తనిఖీలు నిర్వహించినట్లయితే ఈ స్టేషనరీలు అమ్మటము, యూనిఫామ్లు అమ్మటం అన్నది అమ్మకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఖచ్చితంగా వీళ్ళు రెగ్యులర్గా తనిఖీలు చేయాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇది అమల్లోకి ఫీజుల నియంత్రణ చట్టం వచ్చినట్టయితే చాలామంది పిల్లలకు విద్య అందుతుంది, అందరూ చదువుకోగలుగుతారు. అందరికీ విద్య అందినప్పుడే మనము ముందుకెళ్తున్నట్టు. థ్యాంక్ యూ. నమస్తే.